కస్తూరి తెలుసు కదా. 90s లో వచ్చిన తెలుగు సినిమాలో తరచూ కనిపించే కథానాయిక. గ్లామర్ కంటే హోమ్లీ పాత్రలకే పెద్దపీఠం వేసింది. ఇప్పుడు కన్నడలో కొన్ని సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కస్తూరి ఓ తెలుగు హీరోని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ టాలీవుడ్ హీరోతో తాను గతంలో ఓ సినిమా చేశానని, ఆ హీరో తనని వాడుకోవాలని చూశాడని, బెడ్రూమ్కి రమ్మని సంకేతాలు పంపేవాడని, కానీ తాను పట్టించుకోలేదని, ఆ అసహనాన్ని తను చాలాసార్లు ప్రదర్శించాడని, సెట్లో కోప్పడేవాడని ఇలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హీరో ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడని, ఆ రోజు తాను కోఆపరేట్ చేయనందువల్లే తదుపరి సినిమాల్లో నటించే ఛాన్స్ లేకుండా చేశాడని చెప్పుకొనొచ్చింది. దీంతో ఆ హీరో ఎవరంటూ టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కస్తూరితో ఒకే ఒక సినిమా చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి షిఫ్ట్ అయిపోయిన హీరోల లిస్ట్ తీస్తున్నారు సినీ అభిమానులు. మరి కస్తూరిని ఏడిపించిన ఆ హీరో ఎవరో మీకేమైనా తెలిసిందా?